హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఖుషి టాక్. సో మేమైతే అరుణాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సో మేము ఇప్పుడు అరుణాచలం నుండి కాంచీపురం వెళ్తున్నాము బై బస్. సో వెళ్దాం పదండి. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి 8 అట్లా అవుతుంది. మేమైతే టిఫిన్ కూడా చేయలేదు, చేద్దామని అనుకున్నాం కానీ బస్ అయితే మూవ్ అయిపోయింది. సో మేమైతే టిఫిన్ కూడా చేయకుండా ఎక్కినాము. ప్రజెంట్ టైం అయితే 8:30 అట్లా అవుతుంది. మనకైతే జర్నీ టైం వచ్చేసి 3 hours అట్లా పడుతుంది. ఎన్ని కిలోమీటర్స్ అంటే అప్రాక్స్గా ఒక 100 kilometers పైనే ఉంటుంది. సో మా పాప కూడా అసలు ఏం తినలేదు, హరిబరిగా రెడీ అయ్యి వచ్చినాము. వచ్చేసరికి ఇక్కడ బస్ స్టాండ్లో బస్సు ఉండే, సో తొందరనే ఎక్కేసినాము. మేమైతే ఇప్పుడే కాంచీపురంకి చేరినాము. ఇక్కడ టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది. మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ ఆటోకి పర్ పర్సన్ 250 300 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే అందరికి కలిపి 700 అట్లా మాట్లాడుకున్నాం. అంటే మనం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు కొంచెం తగ్గుతారు, వాళ్ళు చెప్పినంత పెట్టద్దు, ఒక 200 అట్లా మాట్లాడుకుంటే బెటరే. మనకు వచ్చేసి మొత్తం వాళ్ళు 4 temples చూపిస్తామని చెప్పారు, మెయిన్ 4 temples. సో మనమైతే ఇప్పుడే కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చేసినాము. మనకైతే ఇది వచ్చేసి చెన్నై నుండి ఒక 70 kilometers అట్లా ఉంటది. మనం ఇప్పుడు ఈ దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం వచ్చేసి 5 నుండి 8వ శతాబ్దంలో పల్లవ రాజులచే స్థాపించబడింది. దీని రాజధాని కంచీపురంలో ఉంది. ఇది 14వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది మరియు ఇది పునర్నిర్మాణం చేయబడింది. వచ్చేసి 1783లో ఇది పునర్నిర్మాణం జరిగింది. అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన ప్రముఖమైన పీఠం కంచి కామాక్షమ్మ పీఠం. అండ్ కంచి అనగా మూలచుల వడ్డానం అనే అర్థం. అమ్మవారి నాభి భాగం అని కూడా ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారి విగ్రహం యోగ ముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై ఉంటుంది. మా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళాలి. అండ్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ టెంపుల్ కి వెళ్తాము. మేమైతే మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేయలేదు కదా, సో అందుకే మేమైతే ఇప్పుడు ఇక డైరెక్ట్ లంచ్ చేద్దాం అనేసి వెళ్ళినాము. ఆల్మోస్ట్ టైం అయితే 11:30 అట్లా అవుతుంది. ఇక లంచ్ చేస్తే బెటర్ కదా అనేసి మేము లంచ్ చేస్తున్నాము. అండ్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్ కి వెళ్దాం. మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టెంపుల్ కి వెళ్తున్నాము. ఇది ఎక్కడంటే వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఆలయం గురించి వచ్చేసరికి ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడి ఉంది, హిందూ దేవాలయం. ఈ ఆలయానికి హస్తగిరి, అత్తియూరన్ అనే మరో 2 పేర్లు కూడా ఉన్నాయి, వాటితో కూడా పిలుస్తారు. మనకి ఈ ఆలయంలోనే బంగారు బల్లి కూడా దర్శనం ఇస్తుంది. మనకి ఒక మూఢ నమ్మకం ఉంటది కదా, అంటే బల్లి మన మీద పడ్డా, మనం బల్లిని తాకినా గానీ ఏదో అపచారం జరుగుతుందని, ఏదో మంచి జరగదని మనం నమ్ముతాం కదా. సో అట్లా జరిగిన వాళ్ళు ఇలా అంటే ఇక్కడికి వచ్చి ఒక లైఫ్ టైమ్ లో ఒకసారైనా ఇట్లా బంగారు బల్లిని, వెండి బల్లిని తాకాలని అందరు అనుకుంటారు. బంగారు, వెండి బల్లులకు సంబంధించిన పురాణాల ప్రకారం గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారంట. రోజు నది తీరానికి వెళ్లి నీటిని తెచ్చి కుండలో ఉంచేవారంట. అయితే కుండలో బల్లి ఉన్న విషయాన్ని వారు గుర్తించలేదంట. గుర్తించకుండా ఆ కుండలో ఉన్న వాటర్ ని గౌతమ మహర్షికి ఇచ్చారంట. ఆ బల్లిని గౌతమ మహర్షి చూసి వాళ్ళిద్దరికి బల్లులాగా మారాలని చెప్పించారంట. సో అప్పుడు వాళ్ళిద్దరు బల్లులాగా మారిండ్రు. వారిద్దరూ శాప విముక్తి కోసం గౌతమ మహర్షిని ప్రార్థించగా గౌతమ మహర్షి గారు కంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుంది అని చెప్పిండు. సో వాళ్ళు దాంతో ఆ పెరుమాళ్కి వెళ్ళారు. బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్ళకి వారికి ఆ బల్లుల రూపం నుండి వాళ్ళకి మోక్షం కలిగింది. మేమైతే ఇంకొక టెంపుల్ కి వెళ్ళినాము, కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ 4th టెంపుల్ కి వెళ్ళినాం, కానీ అదైతే టెంపుల్ మొత్తం క్లోజ్ చేసి ఉంది. అంటే 12-12:30కి ఆ టైంకి క్లోజ్ చేస్తారంట. మళ్ళీ ఓపెన్ వచ్చేసి 4 కంట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్. ఎందుకంటే మేము దర్శనం చేసుకున్నాం కానీ ఫుల్ ఎండ ఆ రోజు అయితే, మొత్తం ఎండలనే దర్శనం అయింది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు సాయంత్రం వెళ్తే ఇంకా బెటర్ అన్నట్టు. 4 కల్లా మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేశారంట. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు 4 తర్వాత వెళ్ళొచ్చు.
అండ్ మేము మళ్ళీ కాంచీపురంలో శారీస్ ఫేమస్ కదా, కొంచెం షాపింగ్ చేద్దాం అనేసి వెళ్ళినాం కానీ అక్కడ టూ మచ్ ప్రైజెస్ ఉండే, సో మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసినాము. అండ్ నెక్స్ట్ రిటర్న్ టు బస్ స్టాప్. అక్కడ కాంచీపురం బస్ స్టాప్కి వెళ్ళినాము మేము. అక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి పాండిచ్చేరికి వెళ్తున్నాము. మనకి ఇక్కడికి జర్నీ వచ్చేసి ఒక 2 to 3 hours పడుతుంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.